హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ సాగర్ జివాజీ క్లాసెస్. ఈరోజు మనం ఒక బైపీసీ విద్యార్థులకి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం, ఓకేనా? సో నిమ్స్ నుంచి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే మీకు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బిఎస్సి నర్సింగ్ అండ్ బిఎస్సి డిగ్రీ అలైడ్ హెల్త్ సైన్సెస్లో నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది కేవలం బైపీసీ విద్యార్థులకు మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వివరాల్లో మనం తెలుసుకుంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీలోంచి మనకి 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ఇది అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా దీని యొక్క కోర్స్ అనేది 4 years కోర్స్ అండ్ 6 months అనేవి ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే స్టైపెండ్ ఇస్తారు. అదేవిధంగా బిఎస్సి నర్సింగ్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ అన్నమాట. సో ఇది కూడా 4 years డిగ్రీ, అదేవిధంగా 100 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిఎస్సి డిగ్రీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే ఇది 4 years డిగ్రీ అన్నమాట. అండ్ దీనిలో కూడా 100 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో 11 కోర్సెస్ అనేవి కలిగి ఉన్నాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో మనకి 100 సీట్స్ ఉంటాయి. అందులో 11 కోర్సెస్ ఉన్నాయి. అసలు ఏంటి ఆ 11 కోర్సెస్ అంటే మనం ఈరోజు తెలుసుకుందాము. సో అందులో బిఎస్సి ఎన్ని బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అనమాట. బ్యాచులర్ సైన్స్ లో ఉన్నటువంటి ప్రథమంగా మనకి అనస్థీసియా టెక్నాలజీ అండ్ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ అండ్ బిఎస్సి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అండ్ బిఎస్సి న్యూరో టెక్నాలజీ అండ్ బిఎస్సి ఎమర్జెన్సీ ట్రామా కేర్ టెక్నాలజీ, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రేడియో ఇమేజింగ్ టెక్నాలజీ, అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా రేడియో థెరపీ టెక్నాలజీ అనమాట. సో నేను ఇక్కడ కొన్ని మీకు నార్మల్గాను ఒక 8 కోర్సెస్ చెప్పాను. ఇక రిమైనింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. పర్ఫ్యూషన్ థెరపీ అని, పర్ఫ్యూషన్ టెక్నీషియన్ అని, సో చాలా రకాలుగా 11 కోర్సెస్ అని ఉండడం జరిగింది. మీకు ఏదైనా సీట్స్ కావాలనుకుంటే ఈ 100 సీట్స్లోనే మీకు ఎన్ఎస్సిస్ చేయాలనిపిస్తున్నా, ఒకవేళ డయాలసిస్ థెరపీ చేయాలనిపించినా, మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ టైంలో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏం కావాలన్న విషయం మీరు అందులో పర్ఫెక్ట్గా మీరు దీనికి కావాల్సినటువంటి కోర్స్ కావాలనుకుంటున్నారు, దాంట్లో మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ 11 కోర్సెస్ అనేవి ఎలైడ్ హెల్త్ సైన్సెస్ అనమాట. సో ఇవి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ కోర్సెస్ ఏవంటే ఇప్పుడు బిఎస్సి ఉన్నటువంటి ఈ 11 కోర్సెస్ అనేవి మంచి ట్రెండ్ అనమాట. అదేవిధంగా ఫిజియోథెరపీ మీకు తెలిసిందే, ఫిజియోథెరపీ కూడా మంచి ఉన్నటువంటి కోర్సు. అదేవిధంగా బిఎస్సి నర్సింగ్ అంటే ఈ 3 కోర్సెస్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. మన తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ పడిందని చెప్పవచ్చు. కాబట్టి 2024 గుర్తుపెట్టుకోండి, 2024లో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దీని యొక్క క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే 10th + 2 అంటే ఏంటి, 10th క్లాస్ కూడా బయాలజీ చదివి ఉండాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే బైపీసీ చదివి ఉండాలి. అందులో విధంగా బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదివి ఉండాలి అని చెప్పేసి స్పెషల్ గా మీకు ప్రాస్పెక్టివ్స్ అనేది నేను కింద ఆ వెబ్సైట్ లింక్ లో పెడతాను. సో దాన్ని మీరు చూడండి. అదేవిధంగా బైపీసీ విద్యార్థులు అనే వారు అప్లై చేయాలి. అదేవిధంగా తెలంగాణ విద్యార్థులు మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది సో ఈ తెలంగాణ విద్యార్థులు మాత్రమే అభ్యర్థులు చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ఈఏపీ సెట్ రీసెంట్ గా 2024 రాసినటువంటి విద్యార్థులు క్వాలిఫై ఉండాలన్నమాట. సో క్వాలిఫై మంచి ర్యాంకు కలిగి ఉన్న విద్యార్థులకి ఈ అవకాశం అనేది ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో తీసుకోవడం జరుగుతుంది. సో 23/8/2024 గుర్తుపెట్టుకోండి. మనకి ఆగస్టు 23న ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్. ఇది లాస్ట్ డేట్ అన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్స్, మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ చేసిన తర్వాత మీరు ఏవైతే అప్లోడ్ చేస్తారో అంటే ఫ్రమ్ ఎస్ఎస్సి నుంచి ఇంటర్ దాకా చేయనటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో స్కూల్ లెవెల్ నుంచి, సో అవన్నీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఒకవేళ పిఎస్సి అయితే పిఎస్సి, సో ఇవన్నీ సర్టిఫికేట్స్ అనేవి జిరాక్స్ తీసుకొని వెళ్ళి సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ పెట్టేసేసి మీరు హార్డ్ కాపీస్ అనేవి 27 ఆగస్టున మీరు ఇవ్వడం జరుగుతుంది. సో 23కి అప్లికేషన్ చేయాలి. ఆన్లైన్ అయిపోవాలి లాస్ట్ డేటు. అది లాస్ట్ డేట్ అన్నమాట, ఆన్లైన్కి లాస్ట్ డేటు. అదేవిధంగా 27న మీరు
ఇవ్వాల్సి వస్తుంది, అది హార్డ్ కాపీ. ఓకేనా. ఒకవేళ మీకు వెళ్ళడానికి మీకు టైం లేదనుకోండి, అప్పుడు మీరు పోస్టల్ ద్వారా కూడా పంపించవచ్చు, అంటే అడ్రస్ కి పంపించవచ్చు అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ ప్రొవిజన్ తర్వాత మీకు 27 తర్వాత విత్ ఇన్ 3-4 days లో, అంటే మేబీ ఇప్పుడు ఆగస్ట్ కదా, సో ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ చేస్తారన్నమాట. ఎవరైతే ప్రొవిజన్ లిస్ట్ లో వస్తారో నేమ్స్ క్యాండిడేట్స్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్, వాళ్ళని ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. సో ఆ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే మనకి సెప్టెంబర్ 21st నిర్వహించడం జరుగుతుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అంటే కామెంట్ సెక్షన్ లో పెడుతుంటారు, సార్ ఎప్పుడు డేట్ ఎప్పుడు అని చెప్పేసి. సో మీరేం టెన్షన్ పడకండి, డేట్స్ అనేవి వాళ్ళు అనౌన్స్ చేస్తారు, వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే కాల్ చేస్తారు అన్నమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఓకేనా. అదేవిధంగా లాస్ట్ ఇక్కడ కౌన్సిలింగ్ అనేది చూడండి 21/9/2025 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కాబట్టి ఈ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూషన్ లో మీకు ఒక మంచి అవకాశం, ఎందుకంటే ఇది మన తెలంగాణలో టాప్ మోడ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి. సో దీని గురించి మీరు ఫిజియోథెరపీ కానీ, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సు, నేను అన్ని చేయాలని చెప్తలేదు, సో మీకు నచ్చినటువంటి కోర్సు, మంచి కోర్సు అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అప్లై చేసేటప్పుడు మీరు ఈ 3 రకాలు అప్లై చేస్తే నాకు తెలిసి ఏదో ఒక సీట్ అనేది అవైలబుల్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజియోథెరపీలో 50 సీట్స్ అనుకుందాం, 50 సీట్స్ లో ఒకదాన్ని అప్లై చేశారు అనుకుందాం. ఓకేనా. తర్వాత ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక సీట్ అప్లై చేయండి. అంటే 2 అప్లికేషన్ చేయడం వల్ల మీకు ఒకవేళ ఇక్కడ సీట్ కోల్పోయినా కనీసం ఇక్కడ సీట్ రావచ్చు. నేను వివరాలు అనేది ప్రాస్పెక్టివ్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలనుకుంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను కింద సాగర్ జువాలజీ క్లాసెస్ కింద మీకు వాట్సాప్ లో లింక్ పెడతాను. ఆ వాట్సాప్ లింక్ పెడితే నీ ప్రాస్పెక్టివ్స్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఫాలో మీ వాట్సాప్ ఛానల్. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నారు.